ఎవరు ఎంత జీతం ఎంత ఇస్తుంది? ఓనర్ అమ్మ ఎంత శాలరీ ఇస్తుంది? గైస్ మేము లగేజ్ పట్టుకోనికి వచ్చినాము, వీళ్ళు కట్టడానికి వచ్చారు బిల్. ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి, బాగున్నాయి యాక్చువల్లీ. పందిలా తింటది పెట్టకుండా. బిందు అదేంటి ఎంత అందంగా అనిపిస్తున్నాయి రోజు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి మీరు thumbnail చూసినట్టే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్కి. ఎగ్జాక్ట్లీ గృహప్రవేశానికి 1 వీక్ ఉంది అండ్ ఈరోజు మేము డేట్ ఫిక్స్ చేసినాము. సో మా షాపింగ్ అయిపోయింది, ఆ క్లిప్స్ నేను పెడతాను. దాని తర్వాత ఇప్పుడు మమ్మీవి పప్పవి అండ్ కొన్ని శారీస్ రిలేటివ్స్ వాళ్ళకి పెట్టాల్సినవి అవి ఉన్నాయన్నమాట. అవన్నీ షాపింగ్ చేయాలి. మనం ఎప్పుడు వెళ్ళినట్టే మాంగళ్యకి వెళ్తున్నాము. నేను చూపిస్తాను. మాంగళ్య పక్కన ఇంకా షాప్స్ ఉంటాయి కదా, చూడాలి. సో యా, మమ్మీ తీసుకుంది లైక్ లైట్ కలర్స్ అట్లా తీసుకుందాం అని చూస్తుంది. సో లెట్స్ గో గైస్. 1 వీక్ గైస్, ఎగ్జాక్ట్లీ 1 వీక్ అండ్ ఫుల్ వర్క్స్ ఉన్నాయి. యా, మనం ఎటు వెళ్తున్నాం ఇప్పుడు అక్క? నార్సింగ్ ఫర్ వాట్ ద అకేషన్ ఎట్లా తెలుస్తుంది. సో మేము గృహప్రవేశానికి షాపింగ్ అని వెళ్తున్నాము. ఇంకా డేట్ ఏం ఫిక్స్ అవ్వలే, కానీ మన గర్ల్స్ ఎట్లుంటుందంటే మళ్ళీ దాన్ని తీసుకొని కుట్టించే టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నేను అక్క చిట్టి మమ్మీ నార్సింగ్కి వెళ్తున్నాము. ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా నార్సింగ్లో, సో అందుకనేసి వెళ్తున్నాము. చూసి అక్కడ ఏమైనా నచ్చితే క్లాత్ తీసుకొని హ్యాఫ్ సారీ అట్లా ప్లాన్ చేయాలి. ఇప్పుడైతే మనం వెళ్దాం. లెట్స్ గో గైస్. మేము వెళ్ళినప్పుడు అది వెడ్డింగ్ సీజన్, సో చాలా పబ్లిక్ ఉన్నారు, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చాయి. చూడండి ఎంతసేపు మా మమ్మీ ఎతుకుతుందో శారీ. 2 శారీస్ కావాలంట. అదంటే ఇది, ఇదంటే ఇది. ఇది బాగుంది అని అంటే వినట్లేదు. ఏది బాగుంది? చూడండి శారీస్, చూడండి ఫ్యాన్సీ శారీస్ అంట. నెక్స్ట్ అవునండి, ఆగుతుంది, చూస్తుంది. మళ్ళీ సెక్షన్ వస్తే పాపం మా మమ్మీకి అయితే ఎటో పోతుంది. వదిలేసేయండి అక్క, వదిలే. ఎటు పోతుంది? వదిలే సూపర్. పూర్తిగా చంద్రముఖిలా మారిన సునీత. తీసుకో, సాటిస్ఫాక్షన్. ఈ కలర్ కావాలి. ఎందుకు ఒక నిమిషం గవ్వేందుకు మా? ఏందో ఏమో. నార్సింగ్ ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. మా ఇద్దరివి సేమ్. పైసలు కూడా బాగానే అయినాయి, అమౌంట్ బాగానే అయింది గైస్. పెళ్ళికి షాపింగ్ చేసినట్టు చేసినాం షాపింగ్ కదా, మెమరబుల్. అది కూడా ఒక టైప్ ఆఫ్ సెలబ్రేషన్. అది కూడా మన ఇంట్లో ఫస్ట్ సెలబ్రేషన్. అవును, మా ఇంట్లో ఫస్ట్ సెలబ్రేషన్ కాబట్టి కొంచెం బాగానే తీసుకున్నాం. చిట్టి స్నాప్ స్నాప్. మమ్మీ బిల్ ఎంత చేసినావు? 20,000. హ్యాపీయా? నచ్చిన లాస్ట్కి చూసినారా, అన్నీ చూసి ఫస్ట్ నచ్చింది తీసుకుంది. రిలేటివ్స్ పెట్టే వాళ్ళకి చూస్తున్నాము ఇప్పుడు. మమ్మీది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళే. చూడు గైస్, మేము లగేజ్ పట్టుకోనికి వచ్చినాము, వీళ్ళు కట్టడానికి వచ్చారు బిల్లు కదా. మనం జస్ట్ పట్టుకోవడానికి వచ్చినాము. చూడండి ఫుల్ బరువు ఉన్నాయి. ఓ మై గాడ్, ఎట్లుంది?
ఇచ్చేమైనా డబ్బులు రిటర్న్ ఫీల్ అయింది కదా, నచ్చింది కదా, చాలా నచ్చింది చీర అయితే బాగుంది. 20,000 బిల్ చేసింది. మన నలుగురివి 20,000, మమ్మీ ఒక్కదాంది 20,000. చూడు ఇది ఎలా ఉందో చూడు. 3,000 అయినా బాగా ఉంది. 4,000 అది 3,000 అంట. చంద్రముఖిలా మారిపోయింది. గర్ల్స్ ఇప్పుడు చాలా నచ్చిందిరా. ఇప్పుడు ఫీల్ అవుతలేను ఇంతసేపు ఆటోలో ఫీల్ అయ్యింది. గైస్ మొత్తం ప్లానింగ్ చేస్తున్నాం అనమాట. చిట్టి వాళ్ళు డెకరేషన్ తీస్తున్నారు అండ్ ఇక్కడ ఎన్ని ప్లేట్స్, ఫుడ్కి ఎంత, రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ప్లానింగ్ చేస్తున్నాం. అండ్ యానివర్సరీకి చేసినట్టే మేమే అన్నీ చూసుకుంటున్నాం అన్నట్లు. చూడాలి. సో ప్రిపేర్ అవుతుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి 9 అవుతుంది టైము. సో యా, నా ఫేస్ ఫుల్ డల్ ఉంది, పట్టించుకోకండి. అండ్ ఈరోజే మనం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజెస్ మగ్గం వర్క్కి ఇచ్చేయాల్సింది, స్టిచ్చింగ్వి అన్నీ చేసినాము. అండ్ ఇప్పుడే ఫోటోగ్రఫీ వీళ్ళది కూడా మాట్లాడేసినాం, వీడియోగ్రఫీది. అండ్ ఇంకేం పనులు చేసినాము, క్యాటరింగ్ వీళ్ళది మాట్లాడినాం, అంటే మాట్లాడలేదు చూస్తున్నాము. అండ్ డెకరేషన్ మేమే చేయవచ్చు, మాకు ఓకే మేము చేయాలనుకుంటాం కానీ మనం రెడీ అయ్యి మేమే చేసేలోపు టైం పడుతుంది. సో అందుకని రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, వేరేళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. యా, ఇంకా ఫుల్ వర్క్ ఉంది మనకు, టైం ఉంది 5 days. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్లాన్ ఏంటంటే మనం బేగం బజార్కి వెళ్ళబోతున్నాం ఫర్ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కోసం బేగం బజార్ వెళ్ళబోతున్నాము. ఫస్ట్ టైం బేగం బజార్కి వెళ్తున్నాం అండ్ నేను మమ్మీ వెళ్తున్నాము. సో వెళ్ళినాక చూపించాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో బయలుదేరాలి, మమ్మీ ఫ్రెష్ అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్ ఫంక్షన్కి ఇంకా 3 days ఉంది కరెక్ట్గా. మమ్మీ బిజీ అయిపోతుంది, మొత్తం కాల్స్ అవన్నిటి మీద మమ్మీ బిజీ, పప్ప బిజీ. ఈ పనులన్నీ మేమే చూసుకుంటున్నాం. అండ్ క్యాటరింగ్ మాట్లాడేసినాం, పప్ప వెళ్ళి టేస్ట్ కూడా చేసిండు ఫుడ్. సో క్యాటరింగ్ మాట్లాడేసినాము. డెకరేషన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది మాట్లాడాలి. గిఫ్ట్స్ వచ్చినాక వాటిని ప్యాక్ చేసి చూడాలి, అన్నీ చూపిస్తాను మీకు. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో. మా ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్, బేగం బజార్కి. మస్తు పనులు ఉన్నాయి కదా, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అంటే ఎక్కువ లేదు, పనులు ఎక్కువ. మా పనులు మావి అయిపోయినాయి, మేము ఇక్కడమో అవి అయిపోయినాయి. మా మమ్మీ వాళ్ళు చేసేటివే ఉన్నాయి. అంటే షాపింగ్ అంటే ఇద్దరం కలిసి చేస్తాం. మా పప్ప ఫర్ ద ఫస్ట్ టైం ఎంత కష్టపడుతుండంటే ఫుల్ కష్టపడుతుండం మా పప్ప. బుక్ చేసినాం ఆటో, రావాలి. ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా, ఓన్లీ ఆటోస్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ ఆటోస్ చేసుకొని రావాలి గైస్. సో అది మ్యాటర్ గైస్. డెకరేషన్ కూడా మాట్లాడేసినాం, అయిపోయింది ఇప్పుడే. సో యా, ఇది కూడా డన్ గైస్. ఇక్కడ ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి, బాగున్నాయి యాక్చువల్లీ. సో చూస్తున్నాము, ఒకటైతే సెలెక్ట్ చేసినాము, చూడాలి. మాకు ఫాస్ట్గా రాగానే దొరికేసింది గైస్, అది ప్లస్ అనిపించింది. అంటే ఓన్లీ ఒక 2 shops చూసినాము. సో యా, మమ్మీ కోసం కూడా తీసుకుంటుంది, అంటే పూజకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అట్లా. బాగానే ఉంది ఇది కూడా. ఇట్లా లేదుగా ఇట్లాంటి మోడల్, మరి పూలు ఏం పడవు కదా దీంట్లో నుంచి. దీంట్లో నుంచి ఎట్లా పడతాయి మా? నువ్వు మరి జోక్గా మాట్లాడుతుంది మమ్మీ. తీసుకో ఇది. సో గైస్ ఇట్లానే ప్యాకింగ్తోనే తీసుకున్నాము. సో దట్ మనం ఫ్లవర్స్ వేసుకొని, అంటే ఏమిస్తారు, పోకు చెక్కలు అంటారు దాన్ని. సో ఇవి పండ్లు అవి వేసి మేము చూపిస్తాం ప్యాక్ చేసేటప్పుడు, అట్లయితే నీట్గా ఉంటుందని ఇవి తీసుకున్నాం. మమ్మీ చూడండి అక్కడ
తీసుకుంటుంది మమ్మీకి జ్యువెలరీలోనే. ఏం తీసుకుంటుందో మరి, రమ్మంటే రావట్లేదు. సిగ్నల్స్ రావట్లేదు గైస్ క్యాబ్ బుక్ చేద్దామంటే. ఓ షిట్ గైస్, ప్యాకింగ్ అవుతుంది. పెట్టి ఇట్లా నేమ్స్ రాస్తున్నాము. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన పని ఏంది అంటే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడం అనమాట. ఐ మీన్ దాంట్లో పసుపు కుంకుమ ఇంకేమేమో వేస్తారు కదా, సో అదనమాట. హాఫ్ అయింది, ఇంకా హాఫ్ కాలేదు. సో మనము రిటర్న్ గిఫ్ట్స్లో కుంకుమ పసుపు, దీన్ని ఏమంటారు మా ఏమంటారు? పోక చెక్క. ఇది అండ్ ఒక తమలపాకు అండ్ ఒక ఫ్రూట్ ఆరెంజ్ ఇది వేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసేసేయాలి. మా చూడు, నువ్వు ఈ బ్లాగ్ చూసినా కూడా నేను ఎన్ని పనులు చేస్తున్నా చూడు. సింధు అయితే గెస్ట్ లాగా వస్తుంది. ఈరోజు ఈవినింగ్ వస్తుంది గైస్ సింధు. రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ బాక్స్లో పెట్టేసినాము. ఈ బాక్స్ ఆ బాక్స్, ఇవి ఇంటి దగ్గర తీసుకొని పోవాలి. రేపు తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. గైస్ షాపింగ్కి వెళ్తున్నాము పాప డ్రెస్ కొనడానికి. మమ్మీ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు పప్ప డ్రెస్ తీసుకున్నాము. పప్పని డ్రెస్ తీసుకుంటే ఒప్పేనికే సరిపోతుంది గైస్. పప్ప రాలేడు కాబట్టి మేము ఫాస్ట్గా తీసుకొని రావచ్చు. పప్పు వస్తేనే అయితే ప్యాంట్ ఇట్లా ఉండొద్దు, ఇంత గ్రాండ్గా ఉండొద్దు అంటాడు. ఇంకో శారీకి మ్యాచ్ అయ్యేటట్టు ఇది. అమ్మాయిలు తీసుకున్నాకే అబ్బాయిలు తీసుకోవాలి చూడు. ఇవి రెండేగా పంచ. మా పప్ప కోసం ఎంత షాపింగ్ చేస్తుందో మా మమ్మీ. ఫస్ట్ అమ్మాయిలకు షాపింగ్ చేసుకున్నాకనే అబ్బాయిలు హస్బెండ్స్కి తీసుకుంటున్నారు గైస్. మా మమ్మీ కూడా అంతే. మమ్మీ ఫస్ట్ ఎప్పుడో సెలెక్ట్ చేసుకొని ఏదో వాళ్ళకి ఆప్షన్, ఇక ఆప్షన్ కాదు అదే, వాళ్ళకి ఆప్షన్ కూడా తీసేసుకోండి అన్నట్టే. చూడండి చంద్రముఖి చీరలు చీరలు చీరలు. మొన్ననే గంత బిల్లు చేసింది, మళ్ళీ చీరలు అంట. వామ్మో, నేను కూడా పెద్ద అయితే ఇట్లానే అవుతానేమో మమ్మీ నీలాగా చీరలు. అబ్బా, ఎవరన్నా డాటర్ని చేసుకోమంటారు కానీ మా మమ్మీ చేసుకుంటుంది. అదే నన్ను కూడా నొప్పుతుంది. చేసుకో అన్నది మస్తు భయం నాకే. సో మనం రేపు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాము బియ్యం పోయినకి. దానికి షాప్ చేస్తున్నాము, కుడుకలు అవన్నీ. సో మేకప్ ఆర్టిస్ట్ పిలిపించుకోకపోయినా మీద పిలిపించుకున్నా. సారీ, మెహందీ ఆర్టిస్ట్. నీ పెళ్ళికి పిలిపించుకుంటా. ఏం వేయించుకుంటావు? ఇటు అక్క ఇటు బావ అని వేయించుకుంటా. అక్క రైట్, బావ లెఫ్ట్ అని. ఫోటోస్ వేయించుకోవాలి. అదే ఫోటోస్ ఫోటోస్ ఇక్కడ ఉండాలి పాములో. ఇక పక్కనే నించొని దిగకు, ఫోటోలతోనే దిగు. ఫోటో చూడండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఊహించుకుంటేనే అదేదో డైలాగ్ ఉంటుంది చూడు, ఆ ఊహ ఎంత బాగుందో అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నైస్, మంచి డెసిషన్. ఇదిగోండి. సో గైస్, మన రిఫరెన్స్ వచ్చేసి ఈ ఇల్లు వేయాలి. ఎక్స్పెక్టేషన్స్ నాకు రియాలిటీ ఎట్లా. అండ్ వినాయకుడు రాడంట చిట్టుకి డ్రా చేయడం. బైపీసీ స్టూడెంట్. ఓకే, అవును. అదే డయాగ్రామ్ ఫట్ అని వేసేస్తా. అవును, మరి వినాయకుడు అయ్యి. మరి నాకు ఇది వద్దు. మరి కుండ వినాయకుడు అయ్యి. కుండ కూడా వేయించుకో, కలశం. నేను నిజం చెప్పాలా, వినాయకుడిని కూడా వస్తుంది. వచ్చా మరి వినాయకుడు అయ్యి నాకు మరి. సో ఇది గైస్ ఎక్స్పెక్టేషన్స్. రియాలిటీ ఏమొస్తుందో సేమా పైన కిందాక. స్వస్తికుంది. లేదు వేరే. ఇగో ఇది డిజైన్ కొంచెం పైన. ఇది జస్ట్ డయాగ్రామ్స్ కి ఇవి రిఫరెన్స్.
డిజైన్కి ఇవి అది చూద్దాం. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. మంచి మెహందీ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. హాయ్ చెప్పవా మెహందీ ఆర్టిస్ట్? ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఒక్క హ్యాండ్కి? ఫుల్ వేస్తావా? 10,000 ఒక్క హ్యాండ్కి 10,000? అయిపోయింది, ఓవర్ యాక్షన్ చేస్తున్నా. లేదు 2 hands, both hands కి కలిపి 10,000. ఎవరైనా కావాలంటే మెహందీ ఆర్టిస్ట్ ని సరే ఇయ్యమ్మా కాపే ఎవరికైనా మెహందీ కావాలంటే మా చిట్టిని కాంటాక్ట్ డైరెక్ట్ కాంటాక్ట్. యు నో డైరెక్ట్ మెసేజ్ చాలా మంచి చేస్తుంది, చాలా మంచి చేస్తుంది మేకప్. చిట్టి ఇన్స్టా ఐడి ప్రత్యూష గైస్ పోండి. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నాం కదా. రియాలిటీలో నిజంగా బాగా చేసింది చిట్టి. వినాయకుడు అంటే కనిపించట్లేడు. ఎందుకు కనిపిస్తలే? కనిపిస్తుండు, క్లారిటీగా అర్థమవుతుంది. క్లీన్ చేసినాక నీట్గా కనిపిస్తుంది. మంచి చేసింది మా చిట్టక్క. ఇక్కడ నేను రేపు మార్నింగ్ చూపిస్తా గైస్. ఇప్పుడు లేట్ అయిపోయింది, 12 అవుతుంది. సో ఇక్కడ ఇల్లు వస్తుంది, మా ఇల్లు వచ్చినాక చూపిస్తా. బాయ్, గుడ్ నైట్ గైస్. గుడ్ నైట్. చేయబెట్టేసి గుడ్ నైట్. మమ్మీ ఏం చేస్తున్నావు? బియ్యం కలుపుతున్నా. బల్కంపేట వెళ్దాం. బియ్యం పోసి వచ్చినాక రేపు సత్యనారాయణ కథ ఉంది కదా, అమ్మవారు పోసి వచ్చినాక మేము పోసుకోవచ్చునని పూజ ఉంటుంది గృహప్రవేశం అని ఈ రోజే వెళ్ళేసి వద్దామని కలుపుతున్నాం. ఎస్ గైస్, సో మనం బల్కంపేట టెంపుల్కి వెళ్దాం. రెడీ అయినాం. సో యా, రేపేమంది ఫంక్షన్. ఏం చేస్తున్నావు? అమ్మవారికి చీర, మా మమ్మీ గ్రీన్లోనే తీసుకోవాలని తీసుకుంది. గ్రీన్లో తీసుకొని మంచి చీర తీసుకోవాలని పట్టు చీర తీసుకున్నాం అమ్మవారికి. ఈసారి జాకెట్ బట్ట టవల్. కాసిన మెహందీ ఎంత బాగా వండింది తెలుసా? చూపిస్తా చూడండి. వినాయకుడు చిట్టి బాగా వేసింది అసలు, క్యూట్. అక్క లొకేషన్ చెప్పాలా? అక్కర్లేదు, స్ట్రైట్కి వెళ్ళు, నాకు స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళు. ఓకేనా? నాకు తెలుసు లొకేషన్. తెలుసా? ఇదేం అంటే పార్టీ కాదు, లొకేషన్ ఓకే, తెలుసు, పర్లేదు. లోకల్ నేమ్. గైస్ ఈరోజు సాటర్డే కాబట్టి చాలా తక్కువ మందే ఉంటారు. సో అక్క వాళ్ళు వస్తున్నారు, అందుకని వెయిటింగ్. గైస్ సింధు వచ్చింది నిన్న నైట్ వచ్చింది సింధు. చూపించలే మీకు, రాగానే ఇంటికి వెళ్ళిపోయింది కొత్త ఇంటి దగ్గరికి. అండ్ పప్ప రావాలి కానీ పప్పకి టైం కుదరట్లేదు గైస్, టెంపుల్కి వెళ్దామన్నా. సో మేమే వచ్చినాం. మా అక్కనే కొట్టింది, నేను పోయి చెప్పి నేనే కొడతాను. నవ్వుతావేంది? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూడండి, ఒక 5 minutesలో దర్శనం అయిపోతుంది. అమ్మవారికి చీరే జాకెట్ ఉడవాల బియ్యం. ఓకే, ఏదో గారప్ప ఎంత బాగుంటుందో. చిత్రమ్మ టెంపుల్లో కూడా చేస్తారు జాతర అప్పుడు, ఫుల్ ఇష్టం, బాగుంటుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ గైస్? ఏం చేస్తున్నారు? సో నేను ఇంకా పెట్టుకోలేదమ్మా. అనుకుంటే ఫేస్ వాష్ చేసుకోకు. పీకే నేను ప్లీజ్ బిందు మస్తు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకోనికి ఇంకా వస్తుందా? ఇదేదో బాగుందిగా, ఎవరైనా మన ఎనిమిస్కి పెట్టచ్చు. ఏదది నేను పెట్టుకుంది. గైస్ ఇదేంది? గోల్డెన్ గ్లో.
సండే గృహప్రవేశం మాది. సో సాటర్డే ఈవినింగ్ మొత్తం అమ్మ అక్కడే ఉండి ఎంత క్లీన్ చేసింది తెలుసా. ఎంత క్లీన్ చేసా మళ్ళీ అదే డస్ట్. అమ్మ చాలా హెడేక్ అనిపించేసింది. అండ్ లైట్స్ వేసాక ఎంత బాగుంది చూడండి. ఓ మై గాడ్. అండ్ డెకరేషన్ కూడా చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్. మట్టి తెచ్చిరా? మట్టి వేసింది. ఇది మనమే పెట్టుకుందామని పెట్టిలే నేను. ఏంటి చెట్టా ఎందుకు కాదు. మమ్మీ ఎట్లా ఉంది డెకరేషన్? అమ్మా నీది లిల్లీ ఇదంతా. మమ్మీ నీకు మొత్తం ఇంట్లో ఫేవరెట్ ప్లేస్ అంటే నీకు కిచెన్ ఎందుకంటే నీ ఇష్టంగా అది కట్టించుకున్నా. టైల్స్ కూడా నా ఇష్టం, అక్క ఇష్టం. కిచెన్ మాత్రం నా ఇష్టం, టైల్స్ అక్క సెలెక్షన్. సో డెకరేషన్ అంతా ఇప్పుడే చేసి వెళ్ళిపోయారు. టైం వచ్చి 10:40 అవుతుంది ఇప్పుడు. టైం ఎంత చెప్పు? ఏం చేస్తున్నావు? 1కి మన నవ్వుకే నేర్చేటట్టు ఉంటాయి. అయ్యా చిట్టి వేస్తుంది. అక్కకి ఏమైనా వచ్చా? పోటీ ఇద్దరు సేమ్ చందమ్మ చూద్దాం. నాదే మంచిగా ఉంటుంది. చూడు ఇప్పుడు